దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఆ, మనకైతే యోగ్యత లేదు, అందులో ఎలాంటి సందేహం అనుమానం అనేది లేదు. కేవలం ఆయన కృప తప్ప మరొకటి లేదు అన్న విషయాన్ని నేనైతే గ్రహించాను. ఈరోజు మనము దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చిన మన జీవితాలలో మరి ముఖ్యముగా మన క్రియలను బట్టి లేక మన తలాంతులను బట్టి మనకున్న పలుకుబడిని బట్టి స్టేటస్ని బట్టి మనము బ్రతికిలేము, కానీ కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. చెప్దాం ఈ మాట స్వరమెత్తి. కేవలం ఆయన కృప తప్ప మన జీవితంలో ఏ మంచి లేదు. ఇది మనం గ్రహించి మన జీవితాలలో ప్రభుకు మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మన జీవితాలను మార్చగలుగుతాడు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు దేవుడు మనతో ఒక అద్భుతమైన సంగతిని గుర్తు చేయాలని మీరు ఇక ఆలస్యం లేకుండా మీ బైబిల్ గ్రంథం తెరుచుకొని 52వ కీర్తన 8వ వాక్యాన్ని మనందరం కలిసి చదువుకుందాం ఒకసారి. 52వ కీర్తన 8వ వాక్యం. అంత తీసారండి. 52వ కీర్తన 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మరొకసారి చదువుదామా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ దావీదు మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఈ కీర్తనలో ఇది చాలా ముఖ్యమైన మాట కూడా. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఇది అత్యంతగా ముఖ్యమైన మాట. నేనైతే అంటే ఎవరినో ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరి గురించో ఆయన మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన జీవితంలో నేనైతే, నీవు ఎలా ఉన్నావో కానీ నేనైతే అంటున్నాడు. అంటే మిగతా వారు ఎవరో ఉండి ఉంటారు బహుశా. నీవు ఎలా ఉన్నా పర్లేదురా బాబు, నేను మాత్రం దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్న మాట దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు 150 కీర్తనలు మనము స్టడీ చేసేటప్పుడు, 150 కీర్తనలు మనము ధ్యానం చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు దాదాపు ఎవ్రీ సామ్ ఈజ్ అడ్రస్ టు గాడ్. ప్రతి కీర్తన దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. దేవుని గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన కార్యాలను. బైబిల్లో ఈ 2 కీర్తనలు, 2వ కీర్తన, ఒకటి 52వ కీర్తన, సామ్ 2:52, ఈ 2 దుష్టుణ్ణి ఉద్దేశించి రాస్తున్నాడు. 150 కీర్తనలలో 148 కీర్తనలు ప్రతి కీర్తన దేవుణ్ణి అడ్రస్ చేస్తూ రాశారు. అంటే ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ. కానీ కేవలం 2 కీర్తనలు, 2వ కీర్తన, 52వ కీర్తన, ఈ 2 కీర్తనలు దుష్టుణ్ణి అడ్రస్ చేస్తూ రాస్తాడు. మీరు ఒకవేళ మీరు చూడగలిగితే అదే 52వ కీర్తన చూడండి. అసలు ఒక కాంటెస్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దావీదు అంటున్నాడు, శూరుడా. ఎవరి శూరుడు? ఎవరొకరు ఉండి ఉంటారు. దావీదు జీవితంలో
ఒక దుష్టుడు ఎదురుగా నిలబడ్డప్పుడు దావీదు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, శూరుడా. అంటే తన మనసులో ఈ శూరుడు ఎవరని మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం రండి. మనం వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు కొన్ని విషయాలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము చూద్దాం. ఇక్కడ ఎవరు ఈ శూరుడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మీ క్షేమము కొరకు నేనే చదువుతూ ఉన్నాను, మీ భాగాన్ని అందరూ తీయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఈ సందర్భం ఎలా ఉంటుందంటే, దావీదు నోబులో యాజకుడైన అహిమెలెకు యొద్దకు వచ్చినప్పుడు, అహిమెలెకు దావీదు రాజుకు భయపడి, ఆయన ఎందుకు వచ్చావు భయపడి, ఆ కాన్వర్సేషన్ అంతా మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ రాజైన సౌలు దగ్గర మీరు 7వ వచనము, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను, అతని పేరు దోయగు, అతడు ఎదోమీయుడు, అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. ఎవరు ఈ శూరుడు అంటే, ఈ శూరుడే దోయేగు. వింటున్నారా? ఈ దోయగు అనే ఈ శూరుడు ఎవరినే? సౌలు చెంత ఉండేవాడు, సౌలు చెంత పశువుల కాపరులలో పెద్ద. మీరు ఇతని వ్యక్తిత్వం, ఇతని యొక్క గుణ లక్షణాలు మీరు చూస్తే కొంచెం ముందుకు 22వ అధ్యాయంలో వాక్యంలోనికి వెళ్ళడానికంటే ముందు చూద్దాం. 18, 19 వచనాలు. 22వ, రాజు దోయగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదును ధరించుకున్న 85 ఆ దినమందు హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేశాడు. ఎవరు ఈ దోయగుడు అంటే, ఈ దోయగు సౌలు రాజు దగ్గర పనిచేసే పశువుల కాపర్లలో పెద్ద. ఈ దోయగు దుష్టుడు, ఈ దోయగుడు మూర్ఖుడు, ఈ దోయగుడు 85 మంది యాజకులను చంపినవాడు. ఇప్పుడు రాజైన దావీదు యుద్ధ నిలబడుతున్నాడు. ఇప్పుడు ఈ శూరుడు అంటున్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ దోయగును ఉద్దేశించి ఈ 52వ కీర్తన ఆయన రాస్తున్నాడు. ఇప్పుడు మీరు రండి 52వ కీర్తన. మీరు కొంచెం మనం వాక్య భాగంలోనికి వెళ్ళడానికంటే ముందు అక్కడ ఆయన ఫస్ట్ అడ్రస్ చేస్తే ఏమంటున్నాడు తెలుసా? శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? విన్నారా ఈ మాట? కీడు చేసావు, కీడును తలపెట్టావు, నష్టం చేసావు, దుష్టునివి. కానీ నీకున్న బలాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. నేను ఇంత చేశాను, అంత చేశాను. దోయగు అతిశయపడుతున్నప్పుడు, అరే నీవెందుకు అతిశయపడుతున్నావు? మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుకను నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఒరే శూరుడా, మూర్ఖుడా, దోయగు, మోసము చేయడమే నీ పని. నీలో యథార్థత లేదు. నువ్వు కీడు చేస్తూ దాన్ని పెద్దగా అతిశయంగా నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వు చేసిందే తప్పు పని, ఆ తప్పు పనిని నువ్వు ఇంకా విర్రవీగుతున్నావు. అయితే చూడండి, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. దేవుడు సదాకాలము నిన్ను అణిచేస్తాడు. దేవుడు దోయగుతో దావీదు ఏమంటున్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? ఈ దుష్టుడైన దోయగుతో, ఎంతకాలం నువ్వు విర్రవీగుతున్నావు, నువ్వు చేసిన తప్పును బట్టి అతిశయపడుతున్నావు, అయితే దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మనమేమో దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి, కన్నీళ్లు విడిచి, ప్రార్థన చేసి, కష్టాలు, శ్రమలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతూ లేస్తూ విశ్వాస జీవితంలో నిలబడతా ఉంటే, దుష్టుడేమో పెరిగిపోతున్నాడు, దుష్టుడేమో వర్ధిల్లుతున్నాడు. దుష్టులు వర్ధిల్లుతున్న చూసినప్పుడు ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ఒకసారి 73వ కీర్తనకి రండి దేవుని బిడ్డలారా. 73వ కీర్తనలో ఇక్కడ చూడండి, ఆసాపుకు కూడా ఇలాగనే అనిపించింది. ఏమంటున్నాడు తెలుసా? 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుండై ఉండుట వ్యర్థమే. ఎందుకు? పై వచనంలో చూడండి,
ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. అయ్యో, నేను ఇంత భక్తి చేస్తున్నాను, దేవుని సన్నిధిలో నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇంతగా దేవుని కొరకు కష్టాలు బేర్ చేస్తూ బ్రతుకుతున్నాను. అయితే దుష్టుడు ఏమైపోతున్నాడు? వాడేమో వర్ధిల్లుతున్నాడు, వాడేమో ధనవృద్ధి చేసుకుంటున్నాడు, వాడేమో గొప్పగా అయిపోతున్నాడు. ఆసాబుకు కూడా అలాంటి భావన కలిగింది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనము కృంగ చేసుకొని, మనల్ని మనం నిరుత్సాహపరుచుకొని, డిసప్పాయింట్మెంట్లకు, నిరాశలోనికి, కృంగుదలలోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వినండి. అరే, నేను ఇంత భక్తి చేస్తున్నా, ఏంటి లాభం? నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నా అప్పులు తీరట్లేదే. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నా రోగం పోవట్లేదే. నేను ఇంతగా దేవుని సన్నిధిలో నేను వాడబడుతున్నా, నా బ్రతుకు ఇంకా ఏం మారలేదే. మీకు అర్థమవుతుందా? దుష్టుడేమో పెరిగిపోతున్నాడు, మోసం చేసేవాడేమో పెరిగిపోతున్నాడు, వాడు ధనవృద్ధిని చేసుకుంటున్నాడు, వాడు వర్ధిల్లుతున్నాడు అన్న ఆ భావన ఆసాపుకు కలిగింది. దేవుని బిడ్డలారా, అయితే మీకు ఒక మాట చెప్తానా? దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చిన నీవు, దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నీ భక్తి జీవితంలో రాజీ పడకుండా నువ్వు ఉంటున్నావు కదా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందులైనా, ఎన్ని పరిస్థితులైనా దేవుణ్ణి విడిచిపెట్టక దేవుని సన్నిధిని అంటి పెట్టుకుని నీవు ఉన్నావు చూసావా, నీకు ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. ఆఫ్టర్ ఆల్, ఆ దుష్టుడు ఇప్పుడేదో పెరిగిపోతున్నట్టు వాడిని చూసి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆసాపుకు కలిగిన భావనే ఒకవేళ మనలో కలిగితే, మీరు చూడండి 18-19 వాక్యాలు మీ కొరకు చదువుతున్నాను. అదే 73వ కీర్తన చూడండి. దుష్టులను నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, క్షణమాత్రంలో కొలాప్స్ అయిపోతారు. నా మాట అర్థమవుతుందా? నీ భక్తి వ్యర్థం కాదు, నీ ప్రార్థన వృధా కాదు, నీ కన్నీటికి జవాబు ఉంది. నీ భక్తికి మేలుకరమైన దీవెన దేవుడు దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి దేవుని కొరకు నిష్ఠా భక్తితో నువ్వు కాపాడుకుంటున్న నీ జీవితంలో దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఆసాపు కూడా అలాగే వైరాగ్యం వచ్చేసింది. ఏంటయ్యా, నేను ఇంత నా హృదయాన్ని కడుక్కొని, నా చేతులను కడుక్కొని, నేను ఇంత భక్తిలో దేవుని పైన నేను ఆధారపడి ఆనుకొని ఉంటే, దుష్టుడేమో పెరిగిపోతున్నాడు, వాడేమో వర్ధిల్లుతున్నాడు, వాడేమో దీవించబడుతున్నాడు, కనీసం నా అవసరాలు కూడా తీర్చబడుట లేదు అన్న భావన వారికి కలిగింది. అమ్మా, మీకు ఎవరికైనా ఇలా అనిపించిందా? ఇంత భక్తి చేసి ఏంట్రా బాబు, నాకు ఉదయకాలమే 5:30కి వచ్చి పరిచర్య చేసి ఇంతగా ప్రభు కొరకు నిష్ట కలిగి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దేవుని సేవలో ఉన్నా కనీసం జ్వరం తగ్గట్లేదే, కనీసం కాళ్ళ నొప్పులు తగ్గట్లేదే, కనీసం ఆరోగ్యం కుదురుబడట్లేదే, కనీసం అవసరాలు కూడా తీర్చబడటం లేదే అనిపించిందా బ్రదర్స్? ఇక నేను భక్తి చేయడం వేస్ట్. ఆసాపు అలాగే అనుకున్నాడు. అయితే ఒక మాట చెప్తాను వినండి. దేవుడు నిన్ను హెచ్చించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నీ పట్ల అద్భుతము చేయడానికి ఆయన నీ కొరకు కనిపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శూరుడైన దోయగు 85 మంది యాజకులను చంపేసి దుష్టుడిగా పరిగణించబడ్డా దేవుడు అనగుగొట్టేశాడు. దుష్టుడు ఎప్పుడు కూడా అనపబడవలసిందే. వారు క్షణమాత్రంలో కాలు జారే స్థలములలో దేవుడు వారిని పెట్టాడు. నీ భక్తి వృధా కాదు. నువ్వు నీతిగా బ్రతికితే నీకు దీవెన. నువ్వు దుష్టుడిగా ఉంటే వాడు ఎలా అయిపోయాడో క్షణమాత్రంలో, ఆ మాట మీరు చూసినట్లయితే క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. దుష్టులు, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది తెలుసా దేవుని బిడ్డలారా? దుష్టులు క్షణమాత్రములోనే పడిపోయే చోటులోనే దేవుడు వారిని పెట్టాడు. మనమేమో చూసుకుని వారిని చూసుకుని, వాడిలాగా ఇల్లు నాకు లేదు, వాడిలాగా కారు నాకు లేదు, వాడిలాగా ఎప్పుడు కంపేరే, వాడిలాంటి ఫోన్ కూడా లేదంటాం. ఈ ఫోన్ కూడా ఒకటి ఈ మధ్యలో, వానిలాంటి స్టడీ నాకు లేదు. ఏమా వింటున్నారా? ఈ కంపేర్ చేసుకోవడం, దట్స్ నాట్ రైట్. ప్రభు ఏమంటున్నాడంటే, నీవు చూడండి, దావీదు అంటున్న మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు.
అరే దుష్టుడా, నువ్వు విర్రవీగుతున్నావు, నువ్వు పతనమైపోతావు, కానీ నేనైతే నిలిచి ఉంటాను. నేనైతే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, వీటన్నింటిలో దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చెప్పు. వింటున్నారా దేవుని బిడ్డలారా? నీ భక్తిని నువ్వు కాపాడుకోగలిగినప్పుడు, నీ భక్తిని నువ్వు స్థిరంగాను నిలబెట్టుకోగలిగినప్పుడు, ఆయన అంటున్న ఒక మంచి మాట, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉంటాడంట? చెప్పాలి ఎలా? పచ్చని ఒలీవ చెట్టు. అందరూ చెప్పండి ఈ మాట కొంచెం పెద్దగా. ఒలీవ చెట్టు చూసారండి మీరు? ఎవరైనా ఒలీవ చెట్టు చూసారా? వినయ్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఒలీవ చెట్టు నెమ్మదిగా ఎదుగుతుంది, కానీ ఎక్కువ కాలం బ్రతుకుతుంది. హల్లెలూయా. మా ఊరోళ్ళు అయితే హల్లెలూయా, స్తోత్రం, ఆమేన్ ఏదో చెప్తారు. ఒలీవ చెట్టుకున్న లక్షణాలు ఏంటంటే, ఒలీవ చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది, ఎక్కువ కాలం బ్రతుకుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఈనాడు దేవుని మందిరములోనికి వచ్చిన నీవు నేను ఒలీవ చెట్టు వలె, ఒకవేళ నీ ఆశీర్వాదం, నీ అవసరాలు తీర్చబడుట ఆలస్యం అవుతుందేమో, కంగారేమొద్దు. ఒలీవ చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది, కానీ ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఇంకొక మాట చెప్పనా? ఒలీవ చెట్టు అన్ని సీజన్లలో, అన్ని దేశాలలో దాన్ని మనం తీసుకెళ్ళి నాటొచ్చు. లాస్ట్ టైం మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒలీవ చెట్టు ఉంటే నైట్ చూసాం, సిస్టంలో స్టేటస్ పెట్టుకోవడం కొరకు నేను అక్కడ ఫొటోస్ దిగాను. చాలా అద్భుతమైన చెట్టు అన్నమాట. ఆలివ్ ట్రీ నెమ్మదిగా ఎదుగుతుంది, కానీ ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ ఒలీవ చెట్టు గురించి బ్రీఫ్గా ఈరోజు దావీదు ఏమంటున్నాడు అంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నీవు నెమ్మదిగా ఎదగడం ఆయన ప్రణాళిక. ఆమేన్ చెప్పు. నీ జీవితంలో రోగం వెంటనే పోకపోవడం కూడా ఆయన చిత్తమే. స్తోత్రం చెప్పు గట్టిగా. కొన్నిసార్లు తీసుకెళ్ళి మనల్ని ఫ్రీ చేస్తాడు, అది ఆయన ప్రణాళిక. ఆలస్యం అవుతుందని నీవు అనుకుంటున్నావు, కానీ ఎక్కువ కాలం ఉండాలి ఒలీవ చెట్టు. మీకు అందరికీ సుపరిచితమైన వాక్యం ఒకటి చెప్పనా? పాత నిబంధన గ్రంథంలో జలప్రలయ కాలములో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కురిపించబడినప్పుడు సమస్త జీవరాశి, సమస్త చెట్లు చచ్చిపోయాయి. మిగిలిందేంటి? వర్షానికి, గట్టిగా చెప్పాలి, వర్షానికి తట్టుకొని పాడవకుండా బ్రతకగలిగిన చెట్టు ఒలీవ చెట్టు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని మందిరములో నీవు ఒలీవ చెట్టు వలె ఉండాలనేది దేవుని ప్రణాళిక. అర్థమవుతుంది కదా? అందుకే దావీదు అంటున్నాడు, శూరుడా ఎందుకు నువ్వు అతిశయపడుతున్నావు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డారా. ఈ ఒలీవ చెట్టు మీకు చెప్పాను కదా, ఇది ఎక్కువ కాలం బ్రతుకుతుంది, దీర్ఘాయువుకు గుర్తు. మొట్టమొదటిది మీకు ఈ మాట నేను తీసుకొస్తాను. ఒలీవ చెట్టు మీరు పాత నిబంధన చదివితే శాంతి, సమాధానము, ఆరోగ్యము, భద్రతకు గుర్తు. ఒలీవ చెట్టు నుండి ఔషధం వస్తుంది, ఒలీవ చెట్టు నుండి ఆయిల్ వస్తుంది. ఒలీవ చెట్టు ఎక్కువ కాలం, దీర్ఘాయువు. దేవుని సన్నిధిలో నీవు జీవిత కాలం, అంటే అకాల మరణాలు నీ ఇంటిలో ఉండవు. ఆమెను చెప్పు, స్తోత్రం గట్టిగా. వింటున్నారా? పక్కోడు పోయినా నీవు నిలబడతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. అకాల మరణానికి దేవుడు నిన్ను అప్పగించాడు. ఎందుకు తెలుసా? నేనైతే దేవుని మందిరములో నాటబడిన వాడనై పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, నా జీవిత కాలమంతా,
నా వృద్ధాప్య కాలమంతా నా తర్వాత సంతతికి నేను దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆరోగ్యంగా నేను నా దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. ఈ మధ్యలో డైట్ ప్లాన్ చాలా మంది చేస్తున్నారు. మీకు ఒక రహస్యం చెప్తాను, ఒక సీక్రెట్ చెప్తాను, వినండి. మీరు వాకింగ్ చేసినా, జిమ్కి వెళ్ళినా, ప్రోటీన్ డైట్ మీరు మెయింటైన్ చేసినా మీ ఆరోగ్యం, ఆయుష్కాలం పొడిగించబడదు. మీకు అర్థమవుతుందా? డైట్ చేయొద్దు నేను చెప్పట్లే. ఈ మధ్యలో సోషల్ మీడియా తర్వాత ఎవరు డాక్టర్లో, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్లో అర్థం కావట్లా. కాబట్టి ప్రతి సోషల్ మీడియా ఎఫెక్ట్ ప్రజలందరి మీద పడుతుంది. ఒకవేళ నువ్వు ఎంత డైట్ ఫాలో అయినా నీ ఆయుష్కాలం పొడిగించబడదు. ఒక మాట నేను చెప్పనా, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే నీ ఆయుష్కాలాన్ని పొడిగించుటకు నా ప్రభు సమర్థుడు. కీర్తనకాడైన దావీదన్న మాట మీకు గుర్తుందా? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. నీ భక్తి వ్యర్థం కాదు. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. ఇతరులను చూసి నువ్వు కృంగిపోకు. నీ సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చాడు. అందుకే దావీదు అంటున్న మాట, మొట్టమొదటిగా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు దీర్ఘాయువుకు గుర్తుగా ఉంది. ఎన్ని కరోనా అయినా రానివ్వండి. నేను ఆ మధ్య కాలంలో లాస్ట్ వీక్ వచ్చారు కదా మన ప్రియులు బిడ్డలు సంగారెడ్డి వాళ్ళు, కరోనా టైంలో పోవలసిన వాళ్ళు. ఆయన కృప ఆ మధ్యకాలంలో వారి యానివర్సరీకి మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం. ఒక మాట చెప్తున్నారు, అన్నా ఏదైనా పర్వాలేదన్నా, అంత వైరాగ్యం వచ్చేసింది భక్తిలో వాళ్ళకి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు దుష్కార్యము చేయడు, అన్యాయము చేయుట అసంభవం. ఆయన ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడి బ్రతకడం నేర్చుకున్నామన్నారు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు బిడ్డ, ప్రార్థన చేసి వచ్చాను. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దీర్ఘాయువు ఉంది, ఆమెను చెప్పు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది, ఆమెను చెప్పు. దేవుని సన్నిధిలోనే భద్రత ఉంది, ఆమెను చెప్పు. వాడి మెడిసిన్ అయిపోయి మార్చుకుంటున్నావేమో. నువ్వు మార్చాల్సింది మెడిసిన్ కాదు, మార్చాల్సింది నీ హృదయ స్థితిని. దేవునిపై నమ్మకం పెట్టుకో. అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి అదే మాట మరొకసారి మీ కొరకు చదువుతున్నాను చూడండి. నేనైతే, దావీదు అంటున్నాడు, నేనైతే ఏంటంట, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నిత్యము, ఎల్లప్పుడు, ఎప్పుడు పరిస్థితులను ఎప్పుడు చూడలేదు దావీదు. పరిస్థితుల వైపు ఎప్పుడు దావీదు తన మనసును కలవరపరుచుకోలేదు. కానీ ప్రభు వైపు దావీదు చూడగలిగినాడు. అందుకే నిత్యము దేవుని కృపయందు నమ్మినారా? దేవుణ్ణి వమ్ము చేసేవాడు కాదు ఆయన. నీ కన్నీటికి ముగింపు ఉంది, నీ కష్టాలకు ముగింపు ఉంది, నీ ప్రార్థనలకు కూడా ముగింపు ఉంది. ఆశీర్వాదం అనే తలుపు తెరిచి అంతవరకు నువ్వు తడుతూనే ఉండాలి, దేవుని సన్నిధిలో నిలబడుతూనే ఉండాలి. నేనైతే, ఆ మాట గుర్తుపెట్టుకోండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నిత్యము పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన కృపలో నేను నమ్మిక పెట్టుకున్నాను. ఎంత గొప్ప ఆధిక్యత. మొట్టమొదటి మీ దృష్టికి నేను తీసుకురావలసిన మాట, ఒలీవ చెట్టు దీర్ఘాయువుకు గుర్తు. నీవు దేవుని సన్నిధిలో ఉంటే, ఇంకొక మంచి మాట రాయబడింది, నీ ఆయుష్కాలాన్ని దేవుడు ఏం చేస్తాడు? మంచి వృద్ధాప్యమందు నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్తావు. పరిస్థితులను చూసి భయపడొద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 తెలియజేస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు. లోకంలో ఎవరున్నారు? దుష్టుడు. లోకంలో ఎవరున్నారు? దుష్టుడు, అపవాది, వాని కంట్రోల్లో. కానీ మీలో ఉన్నాడే, మీలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మను మీలో ఎప్పుడైతే ప్రవేశించాడో, మీలో దేవుడు ఉంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు.
ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీరు ఒక మాట చూస్తేనా, 4వ అధ్యాయం ఆ మాట చూడండి. 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక. మీలో ఉన్నవాడు, కొంచెం పెద్దగా, లోకములో ఉన్నవానికంటే, ఇప్పుడు చెప్పండి నాతో పాటు ఇలా చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మరి గొప్ప దేవుడు నిన్ను బ్రతికించడా? ఖచ్చితంగా బ్రతికిస్తాడు. ఆయన జీవింప చేయగలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు పరిస్థితులను చూడొద్దు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టు మొదటి లక్షణం దీర్ఘాయువుకు గుర్తుగా ఉంది. నీ ఆయుష్ కాలాన్ని, ఎన్ని రోగాలు, ఇక డాక్టర్లు అంతా అయిపోయి, డాక్టర్లు కొన్నిసార్లు ఏంటో తెలుసండి, ట్రీట్మెంట్ చెయ్యలేక డాక్టర్లు వదిలేస్తారు. అలాంటి కేసులలో నేను కూడా ఒకరిని, అందులో అనుమానం ఏం లేదు. కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. ఈయన పరమ వైద్యుడు, నాడు నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేని దేవుడు ఆయన. స్తోత్రం చెప్తామా. కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితంలో దీర్ఘాయువును కలగజేసేది ఆయనే. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక రెండవది, ఈ ఒలీవ చెట్టు అన్ని వాతావరణములలో పెరుగుతుంది. అంటే దానికి వింటర్ అని, రెయినీ సీజన్ అని, సమ్మర్ అని తేడా ఏం లేదు. అన్ని వాతావరణములను తట్టుకొని నిలబడగలుగుతుంది. ఇంకొక మాట చెప్పనా, ఒలీవ చెట్లన్నీ ఒకే తీరుగా ఉండవు. ఒలీవ చెట్లే సేమ్ టు సేమ్ ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. మీకు తెలుసు కదా. ఇది అన్ని వాతావరణములు, ఈ మాట మీరు గమనించండి, అన్ని వాతావరణములను తట్టుకొని బ్రతకగలుగుతుంది ఒలీవ చెట్టు. కష్టం తెలుసు, శ్రమ తెలుసు, వేదన తెలుసు, సంతోషం కూడా దానికి తెలుసు. ఒలీవ చెట్టు వలె నీవు నేను ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలా ఉంటే మన ఆయుష్కాలను దేవుడు పొడిగిస్తాడు. 1. 2, ఈ ఒలీవ చెట్టు అన్ని వాతావరణాలను అబ్జర్వ్ చేస్తుంది, సర్వైవ్ అవ్వగలుగుతుంది, బ్రతకగలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, మీకు ఆ మాట మీకు కొరకు చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక రండి ఒకసారి, 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దయతో చదవండి మా 11, 12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, ఏ స్థితిలో ఉన్నను. విన్నారా అమ్మా ఆ మాట? చెప్పండి, ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలగ ఉండ నేర్చుకున్నాను. ఈ ఒలీవ చెట్టు ఒక వాతావరణములకు ఒకలాగా, వాతావరణము మారితే ఒకలాగా ఉండదు. అన్ని వాతావరణములలో ఈ ఒలీవ చెట్టు బ్రతకగలుగుతుంది. పౌలు అంటున్నాడు, ఏ స్థితిలో నేనున్నా. ఏ స్థితి అంట? కింద రాశాడు చూడండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో, ప్రైజ్ ది లార్డ్, దీన స్థితి, ఏమీ లేని స్థితి, కనీసం తినడానికి తిండి గింజలు లేని స్థితి. అప్పుడు ఏమంటాం? హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాల పాడతాం. అట్లాగా, ప్రభువా కరుణించవా, అసలు ఈ శ్రమ నాకే వచ్చిందా ప్రభువా. చిన్న చిన్న శ్రమలకి తట్టుకోలేం మనం. ఒక వాతావరణంలో ఒకలాగుంటాం. క్రిస్మస్ వస్తే ఒకలాగా సీజన్, ఈస్టర్ వస్తే ఒకలాగా, సమ్మర్ వస్తే ఒకలాగా, డబ్బులు ఫస్ట్ వస్తే ఒకలాగా, నెలాఖరి. మరి ఇప్పుడు ఎలా ఉంది ముఖములు? తెల్లవారితే గవర్నమెంట్ ఎంప్లాయీలకు వెలిగిపోతూ ఉంటాయి ముఖాలు, ఎందుకంటే డబ్బులు క్రెడిట్ అవుతాయి. 1వ తారీఖు రాగానే ముఖములు వెలిగిపోతాయి. 31 వరకే ఏమా సిస్టర్ గారిని నవ్వాలన్నా రావట్లా లేదు. మీకు అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, దీన స్థితిలోను సంపన్న స్థితిలోను, ఇవన్నీ నాకు అలవాటే. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి బ్రతకడం ఒలీవ చెట్టు మాత్రమే చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగేటట్లుగా ప్రభు చేస్తాడు.
ఉన్న స్థితిని బట్టి అతిశయపడకూడదు, లేని స్థితిని బట్టి కృంగిపోకూడదు. ఉంటే బటన్ పైకి తీసేసి చైన్ బయట వేయొద్దు. ఏమీ లేకపోతే ముడుచుకొని ఉండవద్దు. దాని అర్థమేంటో తెలుసా? మన లైఫ్లో మన స్థితి, పౌలు అంటున్నాడు, దీన స్థితి అయినా సంపన్న స్థితి అయినా సంతృప్తి కలిగి బ్రతక నేర్చుకున్నాను. ఇది క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట. ఇంకొక మాట మీరు చూపిస్తాను దేవుని బిడ్డలారా. ఎందుకు అలాగా? ఈ దీన స్థితి ఉంటే ఎప్పటికీ ఇదే స్థితి ఉండదు. ఏమండి 13 చదవండి. నన్ను బలపరుచు దేవుడున్నాడు. పక్క వాళ్ళని చూసి ఈ మాట చెప్పండి. దీన స్థితిలో, కృంగిన స్థితిలో, కనీసం కొంతమంది అయితే అన్న చాలా పరిచర్యకు మేము సపోర్టర్స్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నువ్వు నిలబడు, తర్వాత చూద్దాం. ఫస్ట్ నువ్వు బ్రతుకు. ఆశ అయితే ఉంది కానీ డబ్బులు లేవు, కంగారేమి లేదు, కలవరం ఏమి లేదు. ఆ స్థితిని బలపరిచి మార్చగలిగిన సమర్థుడు ఆయన. అందుకే 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నన్ను బలపరుచువాని యందు అనే మాట మనం చూస్తాం. నువ్వు ఏ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చావో, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేని బాధలు, సమస్యలు, వేదనలు ఈరోజు మనుషులకు చెప్పుకుంటే పబ్లిక్ చేస్తారు. మనకు చేసే సహాయం ఏముండదు కానీ మన సిగ్గు తీస్తారు, అవమానపరుస్తారు. కానీ నేను ప్రకటించే దేవుడు నీ స్థితిని మార్చగలిగినవాడు, నిన్ను బలపరుచువాడు. అందుకే నన్ను బలపరుచువాని యందు స్థితి ఏదైతే ఏంటి. ఇంకొక మాట మీకు ఒక ఆశ్చర్యకరమైన మాట చూపిస్తాను రండి. పరమగీతములు 4వ అధ్యాయము చూడండి, 16వ వచనాన్ని మీ క్షేమం కొరకు చదువుతున్నాను. చూడండి మీ భాగాన్ని. పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం. ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇక్కడ గమనించారా? ఉత్తర వాయువు, దక్షిణ వాయువు. ఉత్తర వాయువు అంటే వేడిగాలి, శ్రమలు. దక్షిణ వాయువు అంటే చల్లగాలి, దీవెన. రెండు ఉంటాయి క్రైస్తవ జీవితంలో. యేసుక్రీస్తు ఈనాడు చాలా మంది తప్పుడు బోధనలో ఎలా ఉంటున్నారంటే, అయ్యో శ్రమ వచ్చిందా, మా యుద్ధకు రండి. ఈ శ్రమలలో నీ పక్షంగా నిలబడే దేవుని నుండి నిన్ను దూరం చేస్తున్నాడు సాతాను. గుర్తుపెట్టుకో. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యో ఈ ఉత్తర వాయు వేడి గాలి అవసరమే, చల్లగాలి అవసరమే. ఈ వేడి గాలిలో, ఈ చల్లగాలిలో ఒలీవ చెట్టు తట్టుకొని బ్రతకగలుగుతుంది. ఒలీవ చెట్టు అంటే ఎవరనుకున్నాం? క్రీస్తు ద్వారా విమోచించబడి, క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన విశ్వాసికి సాదృశ్యంగా చెప్పబడింది. ఈ ఒలీవ చెట్టు నీవు నేనే దేవుని సన్నిధిలో ఉంటే నీకు దీర్ఘాయువు. ఏ వాతావరణమైన దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. వింటున్నారా? ఇంకొక మాట మీకు చూపిస్తాను. 92వ కీర్తనకు రండి దేవుని బిడ్డలారా. 92వ కీర్తన. కొన్నిసార్లు శ్రమలలో ఉండి చాలా కృంగిపోతారు కదా. ఈ మాట చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. 13వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. 13 నుండి 92వ కీర్తన. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈ మాట గమనించారా? దేవుని మందిరములో నీ ఉంటే అది వేడి గాలైనా నీకేం ప్రాబ్లం లేదు. ఇంకొక మాట, ప్రభువు నీతో ఉంటే అంత ఆయనే బరువు బాధ్యత, ఆయన చూసుకుంటాడు. అందుకే దేవుని మందిరములో నాటబడిన స్థితి కలిగిన వారమై ఉండాలి మనం. స్థిరంగా కదలకుండా దేవుని ఆలయములో, దేవుని మందిరములో నాటబడిన వారముగా, అప్పుడే మనం ఫలిస్తాం, అప్పుడే వర్ధిల్లుతాం, అప్పుడే అనేకులకు దీవెన కనుక మనం నిలబడే అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొంచెం కిందికి చదవండి. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా ఏంటండి? ఆయన యథార్థవంతుడు. చూడండి, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు
ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. ఎవరు వారు? దేవుని సన్నిధిని, ఆలయమును విడవక పట్టుకున్న వాళ్ళు, దేవుణ్ణి విడవక పట్టుకున్న వాళ్ళు, నీతిని విడవక పట్టుకున్న వాళ్ళు ముసలితనమందు వారు చిగురు పెడతారంట. బాబోయ్, ఇప్పుడు ఎవరైనా ముసలిళ్ళు ఉంటే చేతులు ఎత్తమంటే అనవద్దు, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వయసులో ఈ డైలు వచ్చిన కాంచెల్లి ఎవరు ముసలిలో ఎవరు వయసులో ఏం తెలియదు. ఆ మధ్యకాలంలో అందరూ అలాగనే ఉన్నారు దాదాపు. ఇక్కడ దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు నాటబడితే, ముసలితనమందు ఆయన కొరకు నువ్వు ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ముసలితనమందు నీవు వర్ధిల్లుతావు, చిగురు పెడతాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. అంటే ఇక నీ ఇంట్లో అకాల మరణాలు ఉండవు. మంచి వృద్ధాప్యమందు దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. మంచి వృద్ధాప్యమందు ఆయన సన్నిధికి నువ్వు వెళ్తావు. ఏ వాతావరణమైనా దేవుడు నిన్ను బ్రతికిస్తాడంతే. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే దావీదు చెప్పిన మాట, ఈ మాట చెప్పగలరా? ఒకసారి 71వ కీర్తనకు రండి దేవుని బిడ్డలారా. 71వ కీర్తన 18వ వాక్యము కొరకు మీ కొరకు చదువుతున్నాను చూడండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవద్దయా. వచ్చే నా పిల్లలకు నేను టీచర్ కావాలి. అమ్మమ్మలు, తాతయ్యలు వినండి మాట. జేజమ్మలు, నాయనమ్మలు వినండి మాట. మీ పిల్లలను మీరు టీచర్స్గా మారడానికి దేవుని బలం కావాలి. మీ బలం తగ్గిపోకూడదు. అది ఎలా వస్తుంది? ఆయన ఆవరణములో, ఆయన మందిరములో నాటబడుట ద్వారా నీ ఆయుష్కాలాన్ని దేవుడు పెంచేస్తాడు. ఏ పరిస్థితి ఉన్నా, అది వేడి, అది ఉత్తర వాయువు కావచ్చు, అది దక్షిణ వాయువు కావచ్చు, ఏమీ లేదు. కరోనా తర్వాత బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది. మన నాట్ ఓన్లీ హైదరాబాద్, మనము వరల్డ్ వైడ్గా చూస్తే కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభం అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో, దాదాపు అన్ని జిల్లాలలో, అన్ని కుటుంబాలలో మిడిల్ క్లాస్కు దిగువ రేఖ, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాల మీద ఎఫెక్ట్ పడిపోయింది. అయితే ఒక మాట నేను చెప్తాను వినండి, ఇదే ఫ్యాక్ట్. ఇది వేడి గాలి, ఇది ఉత్తర గాలి, ఇది ఉత్తర వాయువు. అయితే ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. దేవుని సన్నిధిలో నీ పరిస్థితులు ఎలా ఉన్నా అనుక్షణం కృప చూపిస్తూ, నిన్ను దీవిస్తూ, నీ పట్ల ఆయన కార్యము చేయుటకు సమర్థుడు. గట్టిగా చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పాలా? ఇంకొక మాట, అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నా, నాకెందుకు శ్రమలంటే దీని వెనక మేలుంది. నువ్వు నిలబడాలి, అటు ఇటు తొలగిపోవద్దు. నీ మేలు కొరకే దేవుడు చేస్తున్న ఒక కార్యం. కాబట్టి మొట్టమొదటిగా ఈ ఒలీవ చెట్టు దీర్ఘాయువుకు గుర్తుగా ఉంది. రెండవది అన్ని వాతావరణం, అది వేడి వాతావరణం అంటే శ్రమ కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు. పనులు ఉండొచ్చు, పనులు లేకపోవచ్చు, కానీ పోషించే దేవుడిని ఎప్పుడు తన పిల్లలను ఆకలితో అలమటించేటట్లు చేసేవాడు కాదు. సింహపు పిల్లలు లేమి కలిగిన తన బిడ్డలను పోషించుటకు ఆయన సమర్థుడు. కొంచెం పెద్దగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి వేడి వాతావరణం ముందు కంగారొద్దు, నిలబెట్టుకో, నీ భక్తిని ప్రూవ్ చేసుకో, నీ విశ్వాసాన్ని పరీక్ష, నీ విశ్వాసానికి టెస్ట్ జరుగుతుందేమో, ఇది టెస్టింగ్ పీరియడ్ అనుకో. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఎలా రియాక్షన్ అవుతావు? ఎటు చూసిన డబ్బులు లేవు, ఇన్సూరెన్స్ లేదు, రోగం, డాక్టర్లు కుదరదన్నాడు. ఇప్పుడు ఏం చేయాల? నీవే నిజమైన దేవుడవైతే, ప్రభువా నన్ను నా పాపాలు క్షమించి నన్ను నువ్వు అంగీకరిస్తే
నాకు ఒక రుజువు కనుపరుచు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. డాక్టర్లు విడిచిపెట్టారు, పరిస్థితులన్నీ చేజారిపోయాయి ప్రభువా, నీవు తప్ప ఇక నాకు దిక్కు లేదు అని నువ్వు అంటే దేవుడు పని చేస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామండి, చెయ్యం, ఆ పని చెయ్యం. దేవుడు మనల్ని దర్శించేంత వరకు ఉంటాం. ఆయన వచ్చి బహుమానం ఇచ్చే సమయంలో మనం ఓపిక నశించిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రయాసపడతాం, కానీ ఫలితము మనము అనుభవించకుండానే నిరాశ నిస్పృహలలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, అది ఏ వాతావరణమైనా కానివ్వండి, అది ఉత్తర వాయువు, అది వేడి గాలైనా, శ్రమైనా కానివ్వండి, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పక్కవారిని చూసి ఈ మాట చెప్పు, కొంచెం పెద్దగా. రెండు విషయాలు చూస్తాం. ఇక మూడవది, ఒలీవ చెట్లు అన్నీ ఒకే రీతిగా ఉండవు. అన్ని ఒలీవ చెట్లే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉన్నారు. అందరూ ఒకేలాగున్నారా? మీరందరూ ఒకేలాగుంటే మిమ్మల్ని ఇంతసేపు చూడడానికి నాకు ఇష్టం అనిపిస్తుందా? బోరు కొట్టేస్తుంది. అందరూ ఒకేలాగా ఉండకపోవడం మంచిది. వేరుగా, వెరైటీగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. ఒలీవ చెట్లు అన్ని ఒలీవ చెట్లే. నన్ను అది చూపిస్తారా? ఒలీవ చెట్లు అన్నీ వేరుగా ఉంటాయి. పేరు మాత్రం ఒలీవ చెట్టే, కానీ అవన్నీ వేరుగా, వెరైటీగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మీరు ఆ వనం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. వెరైటీ, ఒక్కొక్క దానిది ఒక్కొక్క సామర్థ్యత, ఒక్కొక్కరిది ఒక్కొక్క తలాంతు. ఇక్కడ కూర్చున్న మనందరిలో ఇప్పుడు ఈ సహోదరులాగా నాకు వాయించడం రాదు, ఆ సహోదరులాగా పాటలు పాడడం నాకు రాదు, ఆ సహోదరిలాగా ప్రార్థన చేయడం రాదు. ఒక విషయం చెప్పనా, నాలాగా మాట్లాడడం మీకు రాదు. వి ఆర్ సో యూనిక్. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, దేర్ ఈస్ ద బ్యూటీ ఇన్ వెరైటీ. వెరైటీలోనే అందం ఉంది. మీకు అర్థమవుతుందా? ఈ ఒలీవ చెట్లన్నీ ఒకే తీరుగా ఉండవు, కానీ ఈ ఒలీవ చెట్లని దేవుని ప్రణాళికలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనం అందరము కూడా వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ వర్గాలు, వర్ణాలు, భేదాలు, రంగులు, కానీ వీఆర్ వన్. ప్రభువుకు అవసరమైన ఒలీవ చెట్టుగా మనం మార్చబడ్డాం. వేరుగా ఉన్నాము, కానీ వెరైటీగా ఉన్నాము. దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నాము. యు ఆర్ ఏ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నా ప్రియ సహోదరి, సహోదరుడా వినండి, మీరు చాలా ప్రశస్తమైన వారు దేవుని దృష్టిలో. నేను వారిలాగా ఉండాలని అనుకోవద్దు, కంగారేమీ లేదు. దేవుడు నిన్నుగా పెట్టాడు. నీ హైట్ను కానీ, నీ రంగును కానీ, నీ టాలెంట్ కానీ, అందరూ సహోదరుడిలాగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తే మరి పాడే వాళ్ళు ఎవరు? అందరూ పాడే వాళ్ళు అయితే మరి ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు? అందరూ ఆపరేట్ చేసే వాళ్ళు అయితే మరి క్లీనింగ్ చేసే వాళ్ళు ఎవరు? నీకు అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? అందరూ అక్కడ కూర్చుంటే మరి ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు? యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకమైన వాడవు. దేవుని బిడ్డ, కంగారేం లేదు, కలవరం ఏం లేదు. దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. God has a special concern for you. What a mighty God we have. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో తెలుసా? ఆయన దృష్టిలో, ఆయన సన్నిధిలో, ఆయన పొలములో, ఆయన మందిరములో. అందుకే దావీదు అంటాడు, నేనైతే
నాటబడిన వాడనై పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, దీర్ఘాయువుతో ఉన్నాను. ఎంతమంది కూలిపోయినా నాకు అక్కర్లా, ఎందుకంటే నేను దేవుని సన్నిధిని పట్టుకున్నాను. సిస్టర్ వస్తారు, బ్రదర్ కంగారేం లేదు, వస్తారు సిస్టర్ వస్తారు, కంగారేం లేదు, కలవరేం లేదు. వేరుగా ఉన్నాం ప్రభువా, వెరైటీగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో ఉన్నందుకు స్తోత్రం. దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇంకొక మాట చెప్పనా, మన భారతదేశంలోనే దాదాపు 356 మెయిన్ లైన్ క్రిస్టియన్ శాఖలు ఉన్నాయి. క్రైస్తవ శాఖలు అంటే ఇండిపెండెంట్ చర్చెస్ కాకుండా ఆల్మోస్ట్ ఆల్ 356 మెయిన్ లైన్. నువ్వు ఏ డినామినేషన్ అయినా అయి ఉండవచ్చు, నువ్వు ఏ సంఘమైనా అయి ఉండవచ్చు. దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నువ్వు వెరైటీగా ఉన్నావు, స్తోత్రం. వేరుగా ఉన్నావు, స్తోత్రం. కానీ నీవు ఒలీవ చెట్టే, నిన్ను కదిలిస్తే ఒలీవ చెట్టే. నీ నుండి వచ్చేది నువ్వు ప్రొడ్యూస్ చేసేది ఆలివ్ ఆయిలే. దాని నుండి ఏది వేస్ట్ కదా దేవుని బిడ్డరా. ఒలీవ చెట్టులో నుండి దాని విత్తనాలు కానీ, దాని ఫ్రూట్స్ కానీ, దాని లీవ్స్ కానీ, దాని బెరడు కూడా వృధా కాదు. ఒక అద్భుతమైన సృష్టివి నీవు. చాలాసార్లు అంటారు, నిన్ను చూసి క్రిటిసైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అంటారు, చాలామంది అంటారు. కంగారేం పడకండి, నీవు ప్రభువుకు కావలసిన వాడవు. ప్రభు ఏర్పాటులో, ప్రభు శ్రద్ధలో, ప్రభు కన్సర్న్లో నీవు ఉన్నావు. ప్రభు కన్సర్న్ నీ ఎడల ఉంది. ప్రభు యొక్క శ్రద్ధ నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. లోకం వైపు చూడకు, డోంట్ లుక్ ఇట్ అవుట్ సైడ్. దేవుని సన్నిధిలో నాటబడితే ఆ జీవితమే వేరబ్బా. లాంగ్ లైఫ్, దీర్ఘాయువు. అన్ని వాతావరణములకు తట్టుకుని బ్రతకగలుగుతుంది. అది వేడి గాలి అయినా, అది చల్లగాలి అయినా వెరైటీగా ఉంటుంది. ఆ వెరైటీలోనే ఉంది అందం. దేర్ ఈస్ ద బ్యూటీ ఇన్ వెరైటీ. ప్రభు అదే చూస్తున్నాడు. నువ్వు వేరుగానే ఉండాలి, లోకానికి వెరైటీగానే ఉండాలి, కానీ నీవు ప్రభువు చేత వాడబడాలి. ప్రభువుకు నువ్వు కావాలి. వింటున్నారా? ఆ మధ్యకాలంలో ప్రియులు జేసుదాస్ గారు చాలా ఆల్బమ్స్లలో ఆయన పాడారు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసినప్పుడు ఫస్ట్ థ్యాంక్ గాడ్ అని స్టార్ట్ చేశాడు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవుణ్ణి ఆయన స్మరించుకుంటూ ఒక అద్భుతమైన గాస్పెల్ చెప్పాడండి. కావాలి. ఈనాడు మన జీవితాలలో నువ్వు జేసుదాసులాగా పాడకపోవచ్చు, ఇంకొకరిలాగా మంచి ప్రసంగం చేసి ఉండకపోవచ్చు, కానీ నువ్వు చేయగలిగిన తలాంతు, హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. ప్రభు కొరకు వాడు, ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు కొరకు పని చేయి. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆయన మందిరములో నీవు నాటబడిన. అందరూ సేమ్ కాదు కాదు కాదు. ఆయన ఒక్కడే మార్పు లేనివాడు. ఆలివ్ ట్రీస్ అన్ని సేమ్ ఉండవు. అందరు సేమ్ ఉంటే చూసి 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 బోరు కొట్టదు. క్రొత్తదనం కావాలి. తినే భోజనంలోనే క్రొత్తదనం లేకపోతే ఎప్పుడు మమ్మీ సేమ్ పప్పేనా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దాగి ఉన్న తలాంతులు ప్రభు సన్నిధిలో వాడితే తద్వారా నీకు మేలు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒలీవ చెట్టు గురించి మనం చూస్తే ఫుల్ ఆఫ్ లైఫ్, సంపూర్ణ జీవం. అన్ని చెట్లు చచ్చిపోయాయి, ఒలీవ చెట్టు మాత్రమే బ్రతికింది.
దేవుని మందిరములో నీవు సంపూర్ణ జీవము కలిగి బ్రతకాలి. అది ఎవరి వలన? ఇది ఇక్కడే దొరుకుతుంది. చాలా మంది అంటారు, అన్నా ఇప్పుడే యేసు ప్రభుని నమ్ముకోను, ఇప్పుడే బాప్తిసం తీసుకోను. ఎందుకంటే ఎంజాయ్మెంట్ లేదంట. ఎంజాయ్మెంట్ అంతా లోకంలో ఉందన్నా. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంది అంటాడు వాడు. నేను ఎంజాయ్ చేస్తున్నంతగా ఎవడైనా ఎంజాయ్ చేస్తున్నాడా? ప్రభువులోనే ఉంది అసలు ఎంజాయ్. వానికి యేసులో ఉన్న ఎంజాయ్మెంట్ తెలియక బయటికి వెళ్ళిపోతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్. ప్రభు పిలుస్తున్నాడు, రా లోపలికి. నేను గొర్రెలకు దొంగతనమును హత్య నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి. ఎక్కడ దొరుకుతుందండి ఇక్కడ సంతోషం? అందుకే శ్రమలలో ఉన్నప్పుడు ఎంత ఆనందిస్తామో. ఈ మధ్యకాలంలో మాకు అసలు రాత్రి పగలు తెలియట్లా. దేవుని మహాకృపను బట్టి మా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ వాళ్ళంతా కూడా మంచి కోఆపరేట్ చేస్తారు కాబట్టి మాకు ఇంకా ఎక్కడ మైక్స్ లేకపోయినా 80 ఫ్లాట్స్కి వినపడతాయి మేము పాడుకునే పాటలు. గోడల మధ్య నిలబడి మాట్లాడుతూ ఉంటే అందరు వింటూ ఉంటారు. సార్, ప్రైజ్ గాడ్ దట్. మీకు అర్థమవుతుందా? దేవునిలోనే ఉంది ఆనందం. ఎవడు ఆపగలడు ఈ ఆనందాన్ని? ఎవడు దొంగిలించగలడు ఈ ఆనందాన్ని? ఎవడు తీసివేయగలడు దేవుడిచ్చిన సంతోషాన్ని? మీకు అర్థమవుతుందా? ఏది మనల్ని వేరు చేయలేదు. ఏ ఉపద్రవము కానీ, ఏ రోగము కానీ, ఏ ఇబ్బందులు కానీ, ఏ ఫినాన్షియల్ క్రైసిస్ కానీ, అమ్మా వినండి జాగ్రత్త, ఏది దేవునిలో నుండి మనల్ని వేరు చేయలేము. దేవుడిచ్చే, అందుకే దేవునిలోనే సంతోషం. అందుకే మన జీవితాలు గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు జీవిస్తున్నాడు. మీరు ఒక మాట చూడండి, 14వ అధ్యాయం ఒకసారి యోహాను సువార్త రండమ్మా చదవండి ఒకసారి. 19వ వచనం చదువుతారా? 14వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. మైక్ దగ్గర పెట్టుకోండమ్మా. ఓకే. నేను జీవించుచున్నాను గనుక, విన్నారా? ప్రభు అంటున్నాడు, నేను జీవిస్తున్నాను గనుక మీరు జీవిస్తారు. నేను బ్రతికి ఉన్నాను, మీరు బ్రతికి ఉంటారు. ఎంత వాటి మైటీ గాడ్ అండి, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయనలో ఉన్న సంతోషం తెలియక బయటికి వెళ్ళిపోతున్నారు మనుషులు. దేవుని మందిరంలో అసలు ఫోనే రాదు, ఫోన్ పట్టుకుని వెళ్తారు. ఈ సీసీ కెమెరాలను ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎక్కడ పని చేస్తున్నాను రా బాబు నేను పరిచర్య అనిపిస్తూ ఉంటుంది. టాయిలెటే రాదు, టాయిలెట్లకు పోతారు. ఊరికి అక్కడ కాలయాపన, బయట మీటింగ్లు. ఇక్కడ సంతోషం నువ్వు అనుభవిస్తే బయటికి వెళ్ళవు. ఇంకా నువ్వు దేవునికి వెలుపట ఉన్నావేమో, ప్రభువుకు వెలుపట ఉన్నావేమో. ప్లీజ్ దయచేసి రండి లోపలికి. ఇక్కడ దొరికే సంతోషం ఎక్కడ దొరకదు. కష్టాలు ఎదురైనా, విన్నారా? తర్వాత నాన్న థ్యాంక్ యూ. మన జీవితంలో ఎంత సంతోషం. అందుకే వాడికి తెలియదు, బయటికి వెళ్ళేవాడికి దేవునిలో ఉండే సంతోషం అర్థం కాదండి. దేవునిలో ఉండే సంతోషం అర్థమైతే అన్ని షట్ డౌన్ చేసుకుని దేవుని మందిరంలో వస్తాడు. నీళ్ళని బయటికి వెళ్ళడు, పనులని బయటికి వెళ్ళడు, ఇంకొకటిని బయటికి వెళ్ళడు. లోపల నిలిచి ఉంటాడు, నాటబడి ఉంటాడు. ప్రభువా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాను, నన్ను బలపరుచు ప్రభువా. వింటున్నారు దేవుని బిడ్డలారా? సంపూర్ణ ఫుల్ ఆఫ్ లైఫ్ దేవుడు జీవిస్తున్నాడు. మనల్ని కూడా నేను జీవించుచున్నాను. చదవండి మాట. విన్నారా? మీరును జీవిస్తారు, మనము కూడా జీవిస్తాం. దేవుడు మనల్ని బ్రతికించడానికే వచ్చాడండి. ఏ స్థితిలో, ఏ స్థితి అయినా కానివ్వండి, అది దుఃఖమా, వేదన, నిట్టూర్పా, అంగలార్పా, ఆయనలోనే సంతోషం, ఆయనలోనే ఆనందం, ఆయనలోనే సమాధానం. లోకంలో ఎక్కడన్నా దొరుకుతుందండి? ఎక్కడ దొరకదు. లోకంలో ఎక్కడ దొరకదు. నేను కొన్ని పేర్లు ఆన్లైన్లో మీకు చెప్పకూడదు, కానీ కొన్ని ప్లేసెస్ పేర్లు, ఎక్కడికి వెళ్ళిన ఎంజాయ్మెంట్ లేదు. ప్రభువులోనే. నీ సన్నిధానములో
సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో. సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే. ఎక్కడ ఉంది సంతోషం? కొంచెం పెద్దగా. దేవుని సన్నిధిలో. ఎవరు చెప్పాడు యేసయ్యను నమ్ముకుంటే సంతోషం లేదని? మేము అనుభవించుతున్నంత హ్యాపీ మూమెంట్స్ ఎవరైనా అనుభవిస్తున్నారా లోకంలో? లోకంలో దొరకని సంతోషం ప్రభువులోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను కొన్ని విషయాలు ఆన్లైన్లో మీకు చెప్పకూడదు, పాస్టర్గా చెప్పకూడదు. కానీ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ప్రభువులో ఆనందం. ఈ గొంతు ఆగదు, ముఖంలో చిరునవ్వు చెరిగిపోదు, గుండెల్లో ధైర్యం కోల్పోం. ఎందుకంటే ప్రభు మనల్ని బలపరిచేవాడు, ప్రభు మనల్ని బ్రతికించేవాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో దేవుని సన్నిధిలోనికి వచ్చావో నిన్ను బ్రతికిస్తాడు, నిలబెడతాడు, నీ పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు. మా బంధువులలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది. దాదాపు ఒక 16-17 ఇయర్స్, స్టిల్ వెరీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మేము కలిసాము. ఒక 17 సంవత్సరాల నుండి క్యాన్సర్తో బాధపడుతుంది. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, డాక్టర్లు చెప్పారు 3 వారాల కంటే ఎక్కువ బ్రతకదు అని. ఒకతే కూతురు, ఎవరు లేరు, పేరెంట్స్ కూడా లేరు. చాలా అయితే అందరూ విడిచిపెట్టారు. డాక్టర్లు కూడా ఓన్లీ 3 వీక్సే టైం ఇచ్చారు. ఆ భార్య భర్తలు చాలా పేద కుటుంబమే, కానీ విశ్వాసములో స్థిరంగా నిలబడిన కుటుంబం. వాళ్ళు ఒకటి ప్రార్థన చేస్తారు, ప్రభువా మాకు వేరే ఆధారం లేదయ్యా. క్యాన్సర్ పేషెంట్ ఆరాధన సమయానికంటే అర్ధగంట ముందు దేవుని సన్నిధిలో ఉంటుంది. వాళ్ళు ఒక సహవాసానికి వెళ్తారు, కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు. క్యాన్సర్ పేషెంట్ ఈనాడు ధైర్యంగా నేను చెప్పగలను, 17 సంవత్సరాలు 3 వారాలు ఎక్కడ, 17 సంవత్సరాలు ఎక్కడ? దేవుని సన్నిధిలోనే స్వస్థత, సంపూర్ణ సంతోషం ఉంది. ఆమెను చెప్పు, ఫుల్ ఆఫ్ లైఫ్. ఒక మాట చెప్తాను వినండి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు రోగంతో ఉన్నావేమో నాకు తెలియదు, మీరు నా దగ్గరికి వచ్చేసి చేతులు పెట్టి అవసరమే లేదు, విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దర్శించే సమయం దగ్గరలో ఉంది. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. నువ్వు మెడిసిన్ ఆపేసి ఆరోగ్యవంతురాలివిగా, అమ్మా ఆరోగ్యవంతుడివిగా దేవుని సన్నిధిలో సాక్షిగా నిన్ను మార్చుకోబోతున్నాడు. సంపూర్ణ జీవం ఆయనలోనే ఉంది. ఇక వెరీ నెక్స్ట్ మనం చూస్తే ఈ ఒలీవ చెట్టు ఫలభరితమైనది. ఇశ్రాయేలీయులు ఈ బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్లో పైన దాన్ని ఆలివ్ ఆయిల్ పైన అప్లై చేసి తింటారు. ఒలీవ నూనె అది హీలింగ్కు మంచి మెడిసిన్ అన్నమాట. మీకు తెలుసు కదా, దొంగల చేత గాయపరచబడిన ఒక వ్యక్తి ఎరికో నుండి యెరూషలేము నుండి ఎరికోకు వెళ్తున్నప్పుడు అప్పుడు మంచి సమరయుడు వచ్చాడు కదా, ఆయన గాయాలు కట్టి నూనె పోసాడు. ఏ నూనె అది? ఒలీవ నూనె. చెప్పండి, ఒలీవ నూనె హీలింగ్కి బెస్ట్ మెడిసిన్. మంచి హెల్దీ ఫుడ్. ఇంకొక మాట చెప్పనా, బాడీ మసాజ్. ఎవరైనా బాడీ మసాజ్ చేయించుకున్నారా? నేను అడ్రస్లు అడగొద్దు మరి నన్ను, మళ్ళీ తర్వాత కూడా నన్ను కాంటాక్ట్ అడగొద్దు. నేను ఒక 10 సంవత్సరాల వరకు నేను ఎవరితో మాట్లాడాలనుకోవట్లే, ఎందుకంటే మళ్ళీ నా అపాయింట్మెంట్ అడుగుద్దండి బాబు. 10 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఒక పోరాటం ఉంది దేవునితో. మసాజ్ చేయించుకుంటే ఆలివ్ ఆయిల్తో చేస్తారు. శరీరంలో ఉన్న మృత కణాలను యాక్టివేట్ చేస్తుంది. దోమలు కుట్టకుండా ఏం చేస్తాము? ఒడమస్ రాసుకుంటారా? అప్పుడు ఒలీవ నూనె రాసుకునేవాళ్ళు.
ఫలభరితమైన జీవితం. ఈ ఒలీవ చెట్టు ఫలభరితమైన జీవితం తన కొరకు కాదు, ఇతరుల కొరకు. నువ్వు ఒలీవ చెట్టుగా దేవుని మందిరములో నీ ఉండం నీ కొరకు కాదు, ఇతరుల కొరకు. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం తెలుసా? సెల్ఫీ ప్రపంచంలో మనం ఉన్నాం. ఎక్కడైనా అందమైన సీన్ కనబడితే, చెట్లు కనబడితే, జలపాతం కనబడితే, పాతకాలం అయితే ఒక కెమెరా తీసుకొని ఫోటోగ్రాఫ్ చేసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చిట్టి తెర వచ్చిన కాడ నుండి సెల్ఫీ. జలపాతం ఎక్కడైనా పోనివ్వండి, కానీ జలపాతం ముందు నేను కనబడాలి. సెల్ఫీ పిచ్చి. నేను నేను అనే, మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఇది నేను ఉట్టి మాటలేం చెప్పట్లేదు. ఒకసారి చూద్దాం రండి ఆ మాట. మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. నేను కనబడాలి. మన జీవితాలు ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి. మనం కనబడకపోయినా పర్వాలే, మన పనులు క్రియలు కనబడాలి. చూద్దాం ఒకసారి, చదవండిమా. 4వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. మీలో ప్రతివాడును, ఏంటంట? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. నేను ఉట్టికనే చెప్పట్లేదు, బైబిల్లో ఉంది. మీ సొంత కార్యాలే కాకుండా ఇతరులు, నువ్వు దేవుని పొలములో దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టుగా నాటబడిన నీవు, రక్షించబడిన నీవు, నీ సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలలో పాలు పంపులు పొందుకోవాలి, పాలు పంచుకోవాలి. బాగోలేని బలహీనులకు చేయుతనివ్వాలి. ఎందుకు ఎక్కువ డబ్బు ఇచ్చాడు నీకు? ఎందుకు బంగారం గొలుసులు 10 ఇచ్చాడు? ఇంట్లో పెట్టుకోవడానికి, లేనివాడికి పంచిపెట్టడానికి. ఎందుకు నీకు అంత ఎబిలిటీ దేవుడు ఇచ్చాడు? నీవు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. మీ సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు. దట్ ఈస్ ట్రూ క్రిస్టియన్, ట్రూ బిలీవర్ అండి. అట్లా చేస్తున్న నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు దేవుని బిడ్డలారా. అదే ఒలీవ చెట్టు ఎప్పుడైనా తన నూనె తన తాగిందా? ఆయిల్ అయినా ఆకులైనా ఇతరులకే. ఇంకొక మాట మీరు చూడండి, అదే 2వ అధ్యాయము 21వ వచనం చదువునన్నా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. విన్నారా? ఇతరుల కార్యాలు చూసేవారు లేరు. యేసుక్రీస్తు సంఘ పరిచర్యలో నీ వంతు, నీ బాధ్యత లేదు. యేసుక్రీస్తు కార్యాలు చూసేవారు లేరు. ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడేవారు. నేను చెప్పట్లే, ప్రభు చెప్తున్నాడు. ఈనాడు దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా? నీవు ఎవరికైనా మేలుకరంగా ఉన్నావా? మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అన్నిట్లో నేను గడబడాలి. సెల్ఫీ 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 సెల్ఫీ. కరోనా టైంలో ఒక చర్చి వాళ్ళు బిస్కెట్లు కూడా వాళ్ళ చర్చి పేరు, వాళ్ళ అయ్యగారి పేరు ఫోటో ప్రింట్ చేసి వేశారు. బిస్కెట్ ప్యాకెట్ ఏమో 10 రూపాయలు, స్టిక్కర్ ఏమో 20 రూపాయలు. ఏంటి దాని అర్థం? నేను కనబడాలి. ప్రపంచానికి, దేశానికి, ప్రజలకు సెల్ఫీ లోకంలో బ్రతుకుతున్నామండి, కాదంటారా? ఏదైనా చేస్తే నేను కనబడాలి, నా పేరుండాలి. ఏమా ప్రభు చెప్పిన మాట మీకు గుర్తుందా? నన్ను వెంబడించువాడు తన సిలువను వెతుక్కొని తనను తాను ఉపేక్షించుకొని దేవుని వెంబడించాలి. మనం కనబడకూడదండి, ప్రభువు కనబడాలి. ఇతరుల కార్యాలలో నేను చాలాసార్లు మీకు ఈ మాట చెప్తాను. ఎవరికైనా ఏదైనా చేస్తే 3వ వ్యక్తి, 3rd పర్సన్ ఎంటర్ కాకూడదు. ఒక మాట సేవకుడికి నేను చెప్తున్నాను. నేను చేసే ఏ సేవా కార్యక్రమమైనా నా జీవిత భాగస్వామికి కూడా తెలియదు. ఈ 25 ఏళ్ళలో నేను చెప్తున్నాను. మరలా ఆమె నన్ను అడగదు. ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను. నన్ను ఇంటికి వెళ్ళి నన్ను ఏం సిలువయ్యదు, కానీ నన్ను అడగదు. నన్ను ఒకటే ప్రశ్న, నన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న, అది నీకేం చెప్పేది కాదు, కానీ ఈ విషయం అయితే నన్ను అడగదు. అవసరం లేదు. మన సొంత కార్యాలు ఎప్పుడు, నేను ఒలీవ చెట్టు
ఇతరుల క్షేమాన్ని చూసేది. నీవు దేవుని మందిరములోనికి, సంఘంలోనికి వచ్చిన నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఇక్కడ అవసరత ఉంది. ఏమండి, దేవుడు ఈ స్థలానికి నిన్ను తీసుకురావడంలో, ఈ సహవాసంలో దేవుడు నిన్ను నడిపించడంలో, వినయ్ గారు వినబడుతుందా? ఇక్కడ అవసరత, నీ పని ఉంది ఇక్కడ. వింటున్నారా? నిద్రపోతున్నారా? నీళ్లు దాగి సోపేసి తెలుసు కదా, మిగతా కార్యక్రమాలను చేసేసుకోండి. దేవుని సంఘములో, సహవాసంలో, దేవుని పనిలో నీ పాత్ర, బాధ్యత ఉంది. ప్రభు చెప్తున్నాడు. ముందుకెళ్దాం. ఒలీవ చెట్టు ఫలభరితమైనది. తర్వాత నెక్స్ట్, నేను ముగించాలని అనుకుంటున్నాను, సమయం ముందుకెళ్ళిపోతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం 30 నుండి చూస్తే, వీరందరూ యేసుక్రీస్తు అంటే సిలువకు వెళ్ళడానికంటే ముందు ఒలీవ కొండకు వెళ్ళారు. ఆయన ఎక్కడ, ఏ స్థలంలో ప్రార్థన చేశాడు మీకు గుర్తుందా? వెనక. యేసయ్య చివరి ప్రార్థన ఎక్కడ చేశాడు? ఎక్కడ? వినబడట్లా. గెత్సమనే తోట. గెత్సమనే తోట ఎక్కడుందో తెలుసా మీకు? ఒలీవ కొండ పైన ఉంటే గెత్సమనే తోట కింద ఉంది. అంటే ఈ ఒలీవ కొండ ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉంది. వింటున్నారా? ఒక మాట నేను ఇందాక చెప్పాను, అన్నలాగా పాడకపోవచ్చు, తమ్ముడిలాగా వాయించకపోవచ్చు, ఆయనలాగా ఆపరేట్ చేయకపోవచ్చు, ఆమెలాగా పని చేయకపోవచ్చు, కానీ మనందరము కలిసి చేసే ఒక పని ఉంది తెలుసా మీకు? ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. ప్రార్థనకు భాష లేదు. క్రైస్తవుడికి ప్రార్థన ఊపిరి వంటిది. మనందరం కలిసి. అందుకే ఈరోజు ఒక సేవకుడి మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది 2026 ఈ 5th మంత్ లాస్ట్ డే వరకు? ఏమో అన్నా, పడుతూ లేస్తూ వస్తుందా? ఈసీజీ రిపోర్ట్ లాగా గ్రాఫ్ పెరుగుతూ తగ్గుతూ? లేక పడిపోయావా, చల్లారిపోయావా ప్రార్థనలో? మీరు ఆలోచన చేయండి. నీ ప్రార్థనా జీవితం, ఈరోజు ఒక సేవకుడికి మేము అందరిని అడుగుతున్నాను, మీ ప్రార్థనా జీవితం క్రీస్తులో రక్షించబడి, క్రీస్తులో విమోచించబడిన నాట నుండి ఇప్పటి వరకు ఎలా ఉంది మీ జీవితం? ప్రార్థిస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? కాపీ పేస్ట్ కాదండి ప్రార్థనలు. నేను మీకు బైబిల్ స్టడీలో చెప్పే మాట, ప్రార్థనకు భాష లేదు. ఒకరిలాగా నువ్వు ప్రార్థన చేయాలని అనుకోకు, వాళ్ళను అనుకరించాలని అనుకోకు. దేవునితో మనస్సు విప్పి ఆయనతో మాట్లాడు. ఇది మనందరము చేయగలిగిన స్థలం. అందుకే ఒలీవ కొండ, ఒలీవ చెట్టు మనం చూస్తున్న మరొక మాట ఏమిటంటే, ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. చల్లారిపోయిందా ప్రార్థన జీవితం? ఒక ప్రశ్న అడిగినా మరలా, ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసుకుని ఆరాధనకు వచ్చారండి? ఒకటి రెండు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన టీం ఓకే, ఇంక కొంతమందిని తయారు చేయాలి మీరు. ఓకే, ఇక్కడ సహోదరులు, అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట, సమయమందును అసమయమందును ప్రార్థన చేయగలుగుతాం మనం. నేను ఆ పద్ధతుల గురించి నేను చెప్పట్లే, ఇలానే చేయాలని కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభుతో మాట్లాడచ్చు. ఒక మాట మిమ్మల్ని అడిగినా, నేను మాట్లాడుచున్నాను, మీరు వింటున్నారు. నేను శ్వాస తీసుకుంటున్నాం. ఒకవేళ నా శ్వాస ఆగిపోతే నా మాట కూడా ఆగిపోతుంది. మన ప్రార్థన జీవితం అలా ఉండాలి దేవునితో. పౌలు మహాశయుడు అన్నమాట మీకు గుర్తుందా? మనసుతోనూ ఆత్మతోనూ నేను ప్రార్థన చేస్తాను. మనసుతో. ఈ మనసు ఆత్మే అర్థం కాకపోతే పరిశుద్ధాత్మలోనికి ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ప్రతిరోజు ఆత్మతో నింపబడి. లాస్ట్ వీక్ మెసేజ్ విన్నారా మీరు? ప్రతిరోజు నింపబడుతూ ఉండాలి. అప్పుడే ప్రార్థన ఆత్మ దేవుడు నీకు దయచేస్తాడు. ఆ వైరాగ్యం నీకు వచ్చేస్తుంది. లేకుంటే చల్లారిపోతావు.
పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మిగిలిపోతాం, చరిత్రహీనులుగా తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే ఈ ఒలీవ కొండ ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆ మధ్యకాలంలో ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంటే అప్పుడప్పుడు వెళ్తాను. దాదాపు స్వర్ణముఖి సిస్టర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళడం ఆ ఒక్క సిస్టర్ తప్ప నాకు తెలిసిన అందరిని దర్శించాను. తర్వాత సిస్టర్ని కలిశాను, అది వేరు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను దాదాపు అందరినీ కలుస్తాను, వెళ్తాను, ప్రేయర్ చేసి వస్తాను. ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. చాలా భయంకరమైన పరిస్థితి. సర్జరీ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నేను మన ప్రియులే, మన తండ్రి గారే. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే డ్రెస్సులు తీసేస్తారు. ఆ మోకాళ్ళు చూస్తే నల్లగా అయిపోయినాయి. డాక్టర్లు అన్నారు, ఏం పని చేస్తారు? నేను కాంట్రాక్టర్ నండి. ఏంటి మోకాళ్ళని ఇలా అయిపోయినాయి? లేదండి, నేను రోజు దేవునికి ప్రార్థన చేస్తాను. ఎప్పుడు 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 కొంచెం పెద్దగా, ఎప్పుడు రోజు. నువ్వు రోజు ప్రార్థన చేసే దేవుడు నిన్ను రక్షించడా? కొంచెం పెద్దగా చెప్పాలా? ఖచ్చితంగా రక్షిస్తాడు. అందుకే మోకాళ్ళు నల్లబడితే ముఖం తెల్లబడుతుంది. నువ్వు బ్రైట్గా కనబడాలి, నువ్వు ప్రకాశించాలి. ప్రార్థన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. తిరిగి ఎక్కడ పడిపోయావో తిరిగి మీ బలిపీఠాన్ని కట్టుకోండి. వ్యక్తిగతంగా ఓడిపోయారేమో, మనం కనబడొద్దు, ప్రభు కనబడాలా. మన బలిపీఠాలు సరిచేయబడాలి. అప్పుడే నూరంతల ఆశీర్వాదం ఉంటుంది మన ప్రార్థన జీవితం. అందుకే ఈ ఒలీవ కొండ, ఒలీవ చెట్టు ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మరొక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఈ ఒలీవ చెట్టు, మీరు అపోస్తల కార్యము 1వ అధ్యాయము 9-12 వచనాలు ఒకసారి చదవడం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను, కంగారేమీ లేదు. మీకు తెలుసు కదా, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యే సమయంలో జరిగిన సంగతి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. విన్నారా ఈ మాట? ఆరోహణమాయను. విన్నారా? ఎక్కడ? 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి, ఎక్కడ? ఏ కొండ నుండి ఆరోహణం? ఈ ఒలీవ కొండ ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉంది. నువ్వు సంఘంలో నాటబడితే ర్యాప్చర్ ఉంది, విశ్వాసి ర్యాప్చర్ ఉంది. ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ ఎత్తబడే సంఘం, ఎత్తబడే సమయము ఆసనమై ఉన్నది. నువ్వు నాటబడకపోతే ఎత్తబడే గుంపులు నువ్వు ఎలా ఉంటావు? ఈ ఒలీవ చెట్టు, ఒలీవ కొండ ఎత్తబడే సంఘాన్ని సూచిస్తుంది. ఏ క్షణమో ఏ ఘడియో తెలియదు దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక చదవండి. 10 మంది కన్యకలు, 5గురిలో నూనె సిద్ధం చేసుకున్నారు. 5గురిలో నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. నిన్నటి వరకు బాగానే వాడబడ్డావు, స్తోత్రం. దైవజనులు, మా ప్రియ మిత్రుడు అన్నారు కాబట్టి నాకు తెలుసు. కాబట్టి డాక్టర్ కేఏ పాల్ మిత్రుడు అంటే మరి సిలువేశారు. ఆ మిత్రుడు కాదు, ఆత్మీయ మిత్రుడు. ప్రపంచానికి ప్రపంచ దూతగా వెలిగి వాడబడిన వ్యక్తి, ఇప్పటికీ ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవము చేత ప్రసిద్ధి పొందిన వ్యక్తి, అభిషేకం పోయిన తర్వాత ఆ స్థితిగతులు నాకంటే మీకే ఎక్కువ తెలుసు. అమ్మా, అర్థమవుతుందా? నిన్నటి వరకు అభిషేకం ఉందేమో, నిన్నటి వరకు నింపుదల ఉందేమో, నిన్నటి వరకు ఆయిల్ ఉందేమో, ఈరోజు ఆయిల్ మరలా రీఫిల్ చేసుకో. ఆ మధ్యకాలంలో లాస్ట్ వీక్ మేము పొన్నలూరు వెళ్ళాం. ఓల్డ్ ప్రకాశం జిల్లా అనుకుంటాను. వెళ్ళాం. మన ప్రియుల కుటుంబాన్ని దర్శించి ప్రార్థన చేసి వాళ్ళ కార్యక్రమాలలో పాల్పంపులు పొందుకొని మేము వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు నా కారు ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం. ఇబ్బంది ఏం లేదు.
మేము రిటర్న్లో వస్తున్నప్పుడు 3 చోట్ల, దాదాపు 2 చోట్ల నేను పెట్రోల్ వేయవలసి వచ్చేసింది. పెట్రోల్ హైవేలో లేదు. కంగారు. మా ప్రియులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంటుగా వెళ్ళి పెట్రోల్ బంకు, దాంట్లో మా మిత్రులు ఏమన్నారంటే, ఎక్కడ కొట్టినా పర్వాలేదు కానీ నా మాట విని భారత్ పెట్రోలియంలోనే పెట్రోల్ కొట్టించండి అన్నారు. నాతో ఉన్న వాళ్ళకంత టెక్నాలజీ మీద అంత అవగాహన లేదు. గూగుల్ అటు పెడితే ఫోన్లు కొనుక్కున్నారు కానీ వాళ్ళని ఆపరేట్ చేయడం తెలియదు. ఎటు తిరిగి సాధించారు. నేను నా క్లాసులు విని 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 ఒక రోషం తెచ్చుకొని సాధించారు. అది అల్లంత దాదాపు 5-10 కిలోమీటర్ల దూరంలో ఉంది భారత్ పెట్రోల్ బంక్. ఎట్టకేలకు దేవుడు ఇచ్చాడు, వెళ్ళాము. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒకవేళ నేను ఫ్యూల్ మరలా వేసుకోకపోతే నేను మరలా హైదరాబాద్ వచ్చేవన్నా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నిన్నటి వరకు ఓకే, మరి ఈరోజు నింపుదల ఏంటి? ప్రతిరోజు తన ఆత్మ ద్వారా నింపబడుతూ ఉండాలి మనం. అప్పుడే ఎత్తబడతాం. ప్రార్థన జీవితంలో మార్పు రాకూడదు. మన భక్తి జీవితంలో మన ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. వాళ్ళు అన్నారు, అయ్యో పెండ్లి కుమారుడు వచ్చేసరికి ఏమన్నారు? మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి. వాళ్ళు ఏమన్నారు? నాకు తెలిసి మా ఊరోళ్ళు అనుకుంటా వాళ్ళు, మీకు మాకు చాలదన్నారు. వారు వెళ్ళి కొనబోచుండగా తలుపు వేయబడి, ఏ గడియనో ఏ క్షణమో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, కష్టమే. ఉదయకాలం మనం 5:30కి వచ్చాం, దాదాపు 5:45, ఆల్మోస్ట్ 5:30కి వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు. 11 దాటింది. చాలామంది అడుగుతారు, అయ్యా మీరు ఎన్ని సర్వీసులు? ఒకటే సర్వీస్, మాదంతా నింపుదల సర్వీసే, కానీ లాంగ్గా ఉంటుంది. కానీ మా ప్రయాసంతా ఎత్తబడే సంఘంలో మేము ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మనము ఆత్మ ద్వారా ప్రతిరోజు నింపబడుతూ ఉండాలి. మన ట్యాంకులు ఖాళీగా ఉండి మనం వెళ్తే ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, మన బొజ్జలను నింపుకున్నంతగా మన ఆత్మీయతలు నింపుకొని మనం ముందుకు కొనసాగితే ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చివరికి ఒక్క మాట చెప్పి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మీరు నిర్గమకాండం ఒకసారి 27వ అధ్యాయం 20వ వచనం చదవండిమా. నిర్గమకాండము 20, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 27:28, 27:20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె. విన్నారా ఈ మాట? పాతకాలములో దీపాలు వెలిగించడానికి ఆలివ్ ఆయిల్ని వాడేవాళ్ళు. ఎలా తీయాలి? దాన్ని దంచాలి, క్రష్ చేయాలి. దేవుని సన్నిధిలో నలగకపోతే ఎలా ఉండదండి ఆశీర్వాదం? కనీసం మోకాల మీద ఉంటే మనకి కుర్చీలు అడ్డం వచ్చేస్తాయి. ఈ కుర్చీలతో పెద్ద తలనొప్పి. మోకాలు వేయాలంటే మళ్ళీ అటు చూస్తాం, ఇటు చూస్తాం. పక్కోడు మోకరిస్తే మనం మోకరిస్తాం, ఎందుకంటే సిగ్గుపోతుందని. నిజమే. వాతవేయబడిన మనస్సాక్షి ఉంటే అది వేరు, నేనేం చెప్పట్లేదు. కానీ అచ్చం దంచి తీసిన, దంచబడాలి దేవునిలో, దేవుని వాక్యం ద్వారా నలగొట్టబడాలి, పడవబడాలి. మనలో ఉన్న అట్టడుగు పొరల్లో ఉంటున్న దాగిన మలినాలు ఇవన్నీ క్లీన్ చేయబడాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దీపము నిత్యము వెలగాలి. ఒకరోజా? ఏమా చెప్పాలి? నిత్యం. ఆదివారమా? ఏమా చెప్పండి మా. మేనేనా? జూనా? ఎవ్రీడేనా? సండే క్రైస్తవులం కాదు మనం, మండే క్రైస్తవులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మండే అంటే సోమవారం కాదు, వెలిగే క్రైస్తవులుగా ఉండాలి, ప్రకాశించే క్రైస్తవులుగా మనం ఉండాలి. దేవుని ప్రణాళిక మన ఎడల అది ఉంది. ఇప్పుడు చెప్పండి. ఓ శూరుడా, దోయ గురించి మాట్లాడుతున్నాడు. ఓ దుష్టుడా,
నీవెందుకురా అతిశయపడుతున్నావు? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా నా దేవుని యందు నిత్యము ఆయన కృపను బట్టి నమ్మకం పెట్టుకున్నాను. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా దేవుడు నాకు అన్యాయం చేయడు. నా దేవుడు నా చెయ్యి విడువడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒలీవ చెట్టు దీర్ఘాయువుకు గుర్తుగా ఉంది. ఒలీవ చెట్టు అన్ని వాతావరణంలో, అది వేడి వాతావరణమైనా స్థిరంగానే ఉంటుంది, కదలొద్దు. ఒలీవ చెట్టు అనేకుల ఆకలిని తీరుస్తుంది, అనేకులను బాగు చేస్తుంది, ఔషధముగా మారుతుంది. ఒలీవ చెట్టు సమృద్ధి, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఒలీవ కొండ ఎత్తబడే సంఘములో నీవు ఉండాలి. ఏ క్షణమో ఏ గడియో తెలియదు దేవుని బిడ్డలారా. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. పరిస్థితులు మనకు అలానే కనబడుతున్నాయి కదండి. పరిస్థితులు ఎలా కనబడుతున్నాయి చెప్పండి? ఎక్కడ చూసినా మానవత్వం లేదు. ఎవరైనా యాక్సిడెంట్ అవుతే సహాయం చేయడం మానేసి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ మధ్యలో ఇన్స్టాగ్రామ్ చాలా వేల మంది చూస్తున్నారు. మరి మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాకపోతే, ఇంకా మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఫాలో కండి. ఒక రీల్ చూస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యం ఏంటో తెలుసా? కష్టములలో వాళ్ళు పడుతున్నప్పుడు సహాయం చేయాల్సింది పోయి వీడియోలు తీసే సెల్ఫీ కాలములో బ్రతుకుతున్నాం మనం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు దేవునిలో నాటబడ్డావా? దేవునిలో స్థిరంగా ఉన్నావా? దుష్టుడు ఎలా అయినా ఉండనివ్వండి, వాడు కాలు జారే స్థలంలో ఉన్నాడు. వాడు ఏ క్షణం కూలిపోతాడో మనకు తెలియదు. దేవుడు వాడిని అణిచివేస్తాడు. వానికి నెమ్మది ఉండదు. నీకు దేవుని సన్నిధిలో నీకు నాకు సంపూర్ణ సంతోషం, నెమ్మది కలుగుతుంది. ఆమెను చెప్పు. ఏ పరిస్థితి అయినా, వేడి గాలి అయినా, వేదనకరమైన పరిస్థితి అయినా, శ్రమకాలమైనా దేవుడు నిన్ను దాటిపోడు. నీ పట్ల కార్యం చేస్తాడు ఆయన. ఆయన నమ్మదగిన వాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఈ మాట చెప్దామా? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అమ్మా, ఇది గొప్ప ఆశీర్వాదం. దేవునిలో నిలబడండి, నాటబడండి, వర్ధిల్లండి. రానున్న తరానికి ప్రభువా నా ఆయుష్కాలాన్ని పెంచు. రానున్న నా పిల్లలకు నేను ఒక బోధకుడిగా, టీచర్గా కావాలి ప్రభువా. సడలిన కాళ్ళను బలపరుచు ప్రభువా. నా చేతులను బలపరుచు ప్రభువా. అయ్యా, నా ఆలోచనలు స్థిరపరచు ప్రభువా. నువ్వు స్థిరపరచువాడవు కదా, నాకు సహాయం చేయవా ప్రభువా. నాకెవ్వరు లేరు ప్రభువా, నిన్నే నమ్మాను, నిన్నే నమ్ముకున్నాను ప్రభువా. ఇంకా వేరే వారు నాకెవ్వరు లేరు ప్రభువా. ఒకసారి ప్రభు వైపు చూద్దామా? ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని బిడ్డ, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన చాలినవాడు. నువ్వు బయటికి వెళ్ళకు, దేవునిలోనే ఉండు. నువ్వు బయటికి వెళ్ళకు, దేవునిలోనే స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన అన్యాయం చేసేవాడు కాదు. అమ్మా, ఆయన అన్యాయం చేసేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించగలిగిన దేవుడమ్మా. నీ పనులు ఎక్కడ ఆగిపోయాయో, నీ ఆరోగ్య పరిస్థితి ఎక్కడుందో, నీ ఆర్థిక సంక్షోభంలో నువ్వు ఎక్కడ ఉన్నావో, నీ ఆలోచనలు తారుమారయ్యాయేమో, కంగారు పడకు. దేవునిలో నాటబడు, దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ
సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. ఒక మంచి తీర్మానంతో వెళ్దాం. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయం నీవేనయ్యా, సహాయకుడా నీలో దావెదనయ్యా. సాయం నీవేనయ్యా, సహాయకుడా నీలో దావెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, అనాలోచితంగా కాకుండా నీవు ఒక మంచి మాత్రమే సమర్పణతో, ఒక మంచి నిర్ణయంతో తిరిగి వెళ్దాం. యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. సభ చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా,
నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నేనైతే దావీదు చెప్పిన రీతిగా నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము నా దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అయ్యా, నేను నమ్మిన బిడ్డలను ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదయ్యా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు నీ చేతికి అప్పగించుకుంటున్నా. వారు వచ్చిన స్థితి నువ్వు ఎరిగిన దేవుడవు, చూస్తున్న దేవుడవు నాయన. వారి ఇబ్బందులు, వారి కన్నీరు, వారి బాధలు, వారి రోగాలు, వారి వేదనలు నీ సన్నిధిలో నిలిచి ఉన్నారు ప్రభువా. నీ దీవెన, నీ సమాధానం, నీ భద్రత, నీ క్షేమము, నీ ఐశ్వర్యం, నీ ఆరోగ్యం బిడ్డలకు దయచేసి నీ కొరకు దావీదు వలె సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోనమని, వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దోయగు లాంటి దుష్టుడు అయ్యా, దుష్టులు వేస్తున్న ప్రతి అగ్ని బాణములను ప్రభువా, అపవాది క్రియలన్నిటిని మీరు లయపరిచి నీ బిడ్డల పట్ల జయాన్ని ప్రకటిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. నీవే మా ఆధారమై ఉన్న దేవుడవు, నీవే మా సహాయకుడు అయిన దేవుడవు, నీవే మా తండ్రివి, నీవే మా పోషకుడవు, నీవే మా రాజువు అయ్యా. నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలు ప్రభువా, సమస్యలతో వచ్చారు, సాక్ష్యాలుగా మారి నీ మహిమ కొరకు బిడ్డలు తిరిగి వచ్చుటకు సహాయం చేయమని, తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము బిడ్డలకు మీరు దయచేయండి ప్రభువా. ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టండి, సహాయం చేయండి. అద్భుత రీతిగా నీ బిడ్డల పక్షంగా ప్రభువా మీరు కార్యములు జరిగించి బలమైన సాక్షులుగా, సాధనాలుగా నీ మందిరం నిలబెట్టి వాడుకొనమని, ఎత్తబడే సంఘంలో బిడ్డలు ఉండుటకు సహాయములు చేయమని, చేరవలసిన బిడ్డలందరినీ మీరు పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి, ఇంకొకసారి, ఇంకొంచెం పెద్దగా ఆమేన్, ఆమేన్, గట్టిగా ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.